ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. ఈ ప్రపంచమంతా కూడా ధ్యానంతో, జ్ఞానంతో నడిస్తే గాని ఈ భూమి సిక్స్త్ డైమెన్షన్ లో స్థితమయ్యే ముందు ముందు భవిష్యత్తులో ఉండే చిన్నారులందరికీ కూడా చక్కటి మార్గదర్శనం, చక్కటి అనుభవాలను పొందడానికి తాను స్థానం కాగలదని ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందరిలోకి అతి సామాన్య స్థితిలోకి కూడా ప్రవేశపెట్టినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కారం. డియర్ ఫ్రెండ్స్, నేను మీకు ఇంతకు ముందే చెప్పాను, మిర్దాద్ అనే గ్రంథం చివరి అధ్యాయాలలోకి ప్రవేశించే కొద్దీ దాని లోతు చాలా ఎక్కువగా ఉంటుంది. దానిని మనం సరిగ్గా రిసీవ్ చేసుకోవడానికి వీలుగా 1-2 నిమిషాలు మనం ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. కళ్ళు రెండు మూసుకుందాము, చేతివేళ్ళు రెండు కలుపుదాము, కాళ్ళు రెండు ఒకదాని మీద ఒకటి ఉంచుదాము, శ్వాస మీద ధ్యాస ఉంచుదాం చక్కగా వినడం కోసం. మనం ఒక దానిని సాక్షాత్కరింప చేసుకోవాలి అంటే ముందుగా చేయవలసింది శ్రవణం. శ్రవణం 100% ప్రాపర్ వేలో సరి అయిన విధంగా వినగలిగితే, చేయగలిగితే దాని తర్వాత అది మననానికి దారితీస్తుంది. మళ్ళీ 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 దానిని మననం చేసుకుంటూ ఉంటే నిధిధ్యాసన అవుతుంది. కేవలం మననం చేసుకోవటమే కాదు, దాని మీద ధ్యాస ఉంచాలి. అది తప్ప వేరే పని ఉండకూడదు. అప్పుడు మనకి దివ్య సాక్షాత్కారం అవుతుంది ఫ్రెండ్స్. ఒక దానిని కోరుకోవడంలో ఎటువంటి తప్పు, పొరపాటు లేవు ఫ్రెండ్స్. వాటిని సాధించుకునే ప్రాపర్ వే, సరి అయిన మార్గం ఇది. శ్రవణం, మననం, నిధిధ్యాసన, సాక్షాత్కారం. ఆది గురువు ఎప్పుడూ పత్రిసి విస్తారంగా శ్రవణం చేయాలి అని చెప్పేవారు. మీ చెవులను పారవేసుకోండి, నోటిని కాదు అని చెప్పేవాళ్ళు. మింగుడు పడని భాషలో ఉన్నటువంటి అనేక సత్యాలను అతి సామాన్య ప్రజలకు అర్థం చేసుకుని ఆచరించే విధంగా అందించినటువంటి ఆది గురువు పత్రిసి ఎంతటి కరుణామయుడు. మనమంతా ఆయనకు ఇచ్చిందెంత, ఆయన మన మీద చూపించిన కరుణ ఎంత దృష్టిలో పెట్టుకుందాం ఫ్రెండ్స్. కనీసం వినడంలో ఈ ప్రపంచంలో మిర్దాద్ లాంటి గ్రంథాన్ని ఎంతమంది చదవగలుగుతున్నారు, చదివిన వారు ఎంతమంది అవగాహన చేసుకోగలుగుతున్నారు, ఇంకెంతమంది అనుభవానికి తెచ్చుకోగలుగుతున్నారు. ఆలోచించండి ఫ్రెండ్స్. ఆ కొద్ది మందిలో మనం ఉన్నాము అంటే ఎంత గొప్పవాళ్ళం. ఆది గురువు పత్రిసి వల్ల మనకు అది లభించింది ఫ్రెండ్స్.
హజరత్ ఇనాయత్ ఖాన్ పలకడంలోనే ఒక చక్కటి నాదం వినిపిస్తుంది. మిర్దాద్ పలకడంలోనే ఒక సూటి అయిన తనం వినిపిస్తుంది. ఆ మిర్దాద్ గ్రంథాన్ని మరెన్నో విశ్వవ్యాప్తమైన గ్రంథాలను మన భాషలోకి తెచ్చి అందించినటువంటి ఆది గురువు పత్రిజీకి మనం ఒక్కసారి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఆఖరి 5 సెకండ్లు ఫ్రెండ్స్. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా చేతివేలు రెండు కళ్ళ మీద ఉంచుకుందాము. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా మనకి దక్కిన అతి గొప్ప భాగ్యానికి సంబరపడుతూ కళ్ళు తెరుద్దాం ఫ్రెండ్స్. ఒక్కసారి మనం మన తండ్రి పత్రిజీకి కృతజ్ఞతలను తెలియజేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మెత్తాదులోని మరొక చాప్టర్ లోనికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇందులో లాస్ట్ చాప్టర్ లో ఆయన మనకి వివరించింది ఏంటంటే, దేవుడి వైపు పయనంలో కొన్ని జ్ఞాన కణికలు అనేది ఆయన మనకి ఇచ్చారు ఫ్రెండ్స్. అంటే ఒక్కసారిగా ఇవ్వలేదు, అది మన ప్రయాణంలో ఆయన చల్లారు వాటిని. ఈయన ఎంత చక్కగా చెప్పారంటే, ఈ రాత్రి ప్రశాంతతను నిశ్శబ్దతను మీలో ప్రతిస్పందించనీయండి. అవి మిమ్మల్ని పవిత్ర అవగాహన అన్న పూర్ణ ప్రశాంతతలో పూర్ణ నిశ్శబ్దంలో ముంచేంత వరకు కూడా వాటిని ప్రతిస్పందించనియండి అని చెప్తున్నారు ఈయన. పైగా ఏం చెప్తున్నారు, నోవాకి అలానే బోధించాను, మీకు అలానే బోధిస్తున్నాను అని చెప్తున్నారు. అంటే బోధించటంలో ఆయన ఎంత మాత్రం తేడా చూపించట్లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే డే ఆఫ్ ద ఆర్క్, ఆర్క్ యొక్క క్రతువులు, సజీవ దీపం గురించి బెధార్ రాజు సందేశం అనేది నెక్స్ట్ చాప్టర్ ఫ్రెండ్స్. ఇందులో నరోండా ఏమంటున్నారంటే ఆయన గమనించిన దాన్ని చెప్తున్నారు. బెథార్ నుంచి మాస్టర్ తిరిగి వచ్చినప్పటి నుంచి షమాదం ముఖం ముడుచుకుని అంటీ ముట్టనట్లున్నాడు. కానీ డే ఆఫ్ ద ఆర్క్ దగ్గరికి వచ్చే కొద్దీ ధైర్య సాహసాలు ఉత్సాహము పుంజుకుని చాలా ముఖ్యమైన ఏర్పాట్ల దగ్గర నుంచి అల్పమైన విషయాల వరకు వ్యక్తిగత అధికారాన్ని వినియోగించి అన్నీ జరిగేలా చూశాడు. ఎందుకంటే అప్పటిదాకా కూడా తను అక్కడ సుపీరియర్ కాబట్టి తను ఎలా అయితే జరగాలనుకున్నాడో వాటిని అలా జరిపించుకుంటా వచ్చాడు. అప్పటిదాకా అతను పట్టించుకోకపోయినా తను అనుకున్న విధంగా జరిగింది. ఎప్పుడైతే మిర్దాద్ అక్కడ ప్రవేశించి ఆయన తన నోరు విప్పి ఆ దీనికి ఆర్కు ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా అందరికీ పనిచేసి అన్నింటిలోనూ మిర్దాద్ ఇన్వాల్వ్ అవటం ఎప్పుడైతే మొదలు పెట్టాడో అప్పుడు షమాదంకి ఏమైందంటే చెప్పలేనంత తన స్థానం పోతుంది అన్న ఆ ఇన్సెక్యూర్డ్ ఆ కంగారు బాగా వచ్చి, ఇప్పుడు ఆయన కదా మరి బెదార్ రాజుకి పట్టించింది ఇట్లా చేశారని చెప్పేసి. కానీ బెదార్ నుంచి మాస్టర్ రానే రాడు అనుకుని ఆయన వచ్చేసాడు. వచ్చిన దగ్గర నుంచి కూడా ఈయన అంటి ముట్టనట్టున్నాడు, దేంట్లోనూ కూడా పెద్ద ఇన్వాల్వ్ అవ్వట్లేదు అన్నమాట, అంటి ముట్టనట్లున్నాడు. కానీ డే ఆఫ్ ద ఆర్క్, ఇంతకు ముందు మనం చదువుకున్న డే ఆఫ్ ద వైన్ ఫ్రెండ్స్, ఇది డే ఆఫ్ ద ఆర్క్. దగ్గరకు వచ్చే కొద్దీ ధైర్య సాహసాలు ఉత్సాహము పుంజుకుని, అంటే లేవు అతను స్వతహాగా లేవు, వాటిని తెచ్చుకుని తను పుంజుకుని చాలా ముఖ్యమైన ఏర్పాట్ల నుంచి అల్పమైన విషయాల వరకు వ్యక్తిగత అధికారాన్ని వినియోగించి, తనకి ఆ పోస్ట్ పరంగా ఉన్న అధికారం కాదు, వ్యక్తిగత అధికారాన్ని వినియోగించి అన్ని జరిగేలా చూశాడంట ఆయన. డే ఆఫ్ ద వైన్ లాగానే డే ఆఫ్ ద ఆర్క్ కూడా ఒక రోజు నుంచి వారం రోజులకి పొడిగింపబడింది. ఎందుకంటే బిజినెస్
ఏదైనా ఒక మరియమ్మ తిరణాలు జరుగుతుందంటే బిజినెస్, దసరా నవరాత్రులు అంటే బిజినెస్, ఇలాగా క్రిస్మస్ వచ్చిందంటే బిజినెస్, వేలాంగణి మాత దగ్గర బిజినెస్, ఏదైనా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయంటే ముందు మన మైండ్కి వచ్చేది ఏంటంటే బిజినెస్. అది మనల్ని ఒక అనుభవంగా, ఒక చక్కటి అనుభవంగా ఎలా మిగిలిపోతుంది అనేది ఎలా డిఫైన్ చేస్తాడంటే, దాని మీద మనం సంపాదించుకున్న డబ్బుల్ని బట్టి, అబ్బో ఇక్కడికి వెళ్ళాను చాలా బాగా జరిగింది, ఇలా అలా అని చెప్తా ఉంటారు. అసలు నువ్వు అక్కడికి వెళ్ళావు, అక్కడికి వెళ్ళి ఎవరిని దర్శనం చేసుకున్నావు, దర్శనం చేసుకోవడం వల్ల నీకు లభించినటువంటి లాభం ఏమిటి, ఏం తెలుసుకున్నావు, ఏం ప్రశాంతతని నువ్వు పొందావు, ఇవేమీ ఎవరికి అక్కర్లేదు ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా బిజినెస్. అలాగే ఇది కూడా డే ఆఫ్ ద వైన్, డే ఆఫ్ ద ఆర్క్, ఇవన్నీ కూడా వన్ డే సెలబ్రేషన్స్. కానీ వీటిని ఒక రోజు నుంచి వారం రోజులకి పొడిగించారంట. ఎందుకంటే బిజినెస్ బాగా జరుగుతుంది కాబట్టి. ఈ వారం ఉత్సాహంగా ఉత్సవంలోని వేడుకలు జరుపుకుంటారు. అక్కడ రకరకాల వస్తువుల గృహోపకరణాల వ్యాపారం చురుకుగా జరుగుతుంది. జరుగుతుంది కాబట్టి అది పొడిగిస్తారు ఫ్రెండ్స్. ఏ బిజినెస్ జరగట్లేదు, డబ్బులు రావు అంటే అది ఒక రోజుతోనే అంతమైపోతుంది. అది హ్యూమన్ సహజంగా అలానే కావాలనుకుంటారు కాబట్టి ఫ్రెండ్స్, అదేమి తప్పు కాదు. కానీ అదున్న స్థాయి అదనమాట. ఆ రోజు జరిపే క్రతువులన్నిటిలోకి ముఖ్యమైనది బలి ఇవ్వడానికి ఒక దున్నపోతుని నరకడం, యజ్ఞ సంబంధమైన అగ్నిని వెలిగించడం, దానిలో నుంచి క్రొత్త దీపం వెలిగించడం, దానిని దైవపీఠం మీద పాత దీపం స్థానంలో పెట్టడం. ఇవన్నీ సీనియర్ పెద్ద చాలా వేడుకగా చేస్తాడు. ఏమి క్రతువులు ఇవన్నీ కూడా చెప్తున్నారు స్పష్టంగా. క్రతువులన్నిటిలోకి ముఖ్యమైనది బలి ఇవ్వడానికి ఒక దున్నపోతుని నరకటం, యజ్ఞ సంబంధమైన అగ్నిని వెలిగించడం, దానిలో నుంచి ఒకప్పుడు అంటే ఇది వరకు మా అమ్మ వాళ్ళ ఊర్లో యజ్ఞాలు చేసేవాళ్ళు. చాలా కాలం క్రితం నేను చూశాను. అవి ఆ యజ్ఞంలో ఆ అగ్నిని ఎట్లా చేసావంటే రాయి రాయి ఒకదానికొకటి తగిలిచ్చి రాపిడి చేసేవాళ్ళు. రాపిడి ద్వారా పుట్టినటువంటి అగ్ని ద్వారానే అది వెలిగించేవాళ్ళు. తర్వాత తర్వాత రాను రాను ఏమైందంటే అంతసేపు వెయిట్ చేసే ఓపిక లేకుండా పోయింది అక్కడ ఎవరికి కూడా. కర్పూరం వెలిగించి కర్పూరంతో దాన్ని వెలిగించడం మొదలు పెట్టారనమాట, యజ్ఞ హోమగుండాన్ని. తర్వాత తర్వాత అది కూడా లేదు, అగ్గిపెట్టితోనే వెలిగించడం మొదలు పెట్టారు. ఇది యజ్ఞ సంబంధమైన అగ్నిని వెలిగించడం అంటే అలా వెలిగిస్తారనమాట. దానిలో నుంచి క్రొత్త దీపం వెలిగించడం, ఆ యజ్ఞం గుండంలో మండుతున్న దాని నుంచి క్రొత్త దీపాన్ని వెలిగిస్తారు. దానిని దైవపీఠం మీద పాత దీపం స్థానంలో పెట్టడం. ఇవన్నీ కూడా సీనియర్ పెద్ద చాలా వేడుకగా చేస్తాడు. ప్రజలంతా హెల్ప్ చేస్తారు. క్రొత్త దీపం నుంచి ఒక్కొక్కరుగా ఒక్కొక్క కొవ్వొత్తిని వెలిగిస్తారు. తరువాత వాటన్నింటినీ ఆర్పివేసి వాటిని దుష్ట ఆత్మల నుంచి కాపాడడానికి రక్షరేఖగా భావించి జాగ్రత్తగా దాచుకుంటారు. మళ్ళీ ఈ రోజు డే ఆఫ్ ద ఆర్క్ వచ్చే వరకు కూడా. ఆ ఇవన్నీ తతంగాలు ఫ్రెండ్స్. వేడుకల చివర సీనియర్ ఒక ఉపన్యాసం ఇవ్వడం ఆచారం, ఎప్పుడు జరుగుతుండేది అనమాట అది. డే ఆఫ్ ద వైన్ కి వచ్చే వారి లాగానే డే ఆఫ్ ద ఆర్క్ కి వచ్చే యాత్రికులు ఏదో ఒక బహుమతి ఏదో ఒక రూపంలో విరాళంగా తెస్తారు. ఎక్కువ మంది దున్నలను, మేకలను, గొర్రెపోతులను తెస్తారు. బలి ఇవ్వబడే దున్నపోతుతో పాటు అవి కూడా ఆడంబరంగా ఆహుతి బలి ఇవ్వాలని, బలి ఇవ్వబడే దున్నపోతుతో పాటు ఇవి కూడా ఆడంబరంగా ఆహుతి బలి ఇవ్వాలని చెప్పేసి వాటిని తెస్తారు. నిజానికి వాటిని అప్పటికి వధించరు, కానీ ఆర్కులోని జంతువులలో వాటిని కలిపేస్తారంట ఫ్రెండ్స్. అన్నిటినీ ఒక్కసారి ఎక్కడ చేస్తారు, ఎంత ఇదైతే మాత్రం చేయలేరు కదా, అందుకని ఆర్కులోని జంతువులలో కలుపుతారంట. ఇక్కడ ఒక ఏదో ఒక రూపంలో వాళ్ళు యాత్రికులు ఏదో ఒక బహుమతి ఏదో ఒక రూపంలో విరాళంగా తెస్తారని చెప్తున్నారు కదా. నాకు ఒకసారి ఇక్కడ ఒక విషయం గుర్తు వస్తుంది ఫ్రెండ్స్. ధ్యాన మహాచక్రంలో కూడా ఇలాగే వచ్చేటప్పుడు కొంతమంది ఆ ఆ తపన అన్నమాట, ఏదో ఒకటి చేసుకుని పట్టుకొస్తారు ఫ్రెండ్స్. ఒకసారి నేను ధ్యాన మహాచక్రానికి వెళ్ళినప్పుడు
ఆ అక్కడ ఒక పెద్ద ఆవిడ, నేనేం చేయగలను ధ్యాన మహాచక్రంలో అందరికీ నేనేం చేయగలను ఏం చేయగలను అని చెప్పేసి తపన పడిందంట. నా దగ్గర ఏమీ లేదు ఇవ్వడానికి, నేనేమి ఇవ్వగలను వాళ్ళకి అని చెప్పేసి తపన పడిందంట. తపన పడి ఆవిడ దగ్గర 1 కిలో ఉల్లిపాయలు ఉన్నాయంట ఫ్రెండ్స్. అప్పట్లో ఉల్లిపాయలు చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఇప్పుడు కాస్ట్లీనే, అప్పుడు ఇంకా కాస్ట్‌గా ఉన్నాయి. ఆ ఉల్లిపాయలు, కిలో ఉల్లిపాయలు ఉంటే అవే పట్టుకొని వచ్చిందంట ఆవిడ. ఆ కిలో ఉల్లిపాయలను ఆవిడ ఎవరికిస్తుంది? ఎక్కడిస్తుంది ఆవిడ? దేనికి ఉపయోగపడతాయి? ఎవరికీ పెట్టటానికి లేదు. మరి ఏం చేయటానికి లేదు. అప్పుడు ఆవిడ వాళ్ళతో చెప్పింది. ఆర్గనైజర్స్‌తో ఇలా హ్మ్. నా దగ్గర ఏమీ లేదు బాబు ఇవ్వటానికి. కానీ ఇవ్వాలన్న తపన ఉంది. ఇంట్లో ఇవి ఉన్నాయి తీసుకొచ్చానంటే వాళ్ళు దానిని మహాభాగ్యం అని అందుకుని అందరికీ భోజనాలు తయారు చేసే వంటశాలలో దాన్నిచ్చి, ఈ ఉల్లిపాయలు ప్రతి ఒక్క వంటకంలోనూ కలవాలి. ఈ ఈ రోజు జరిగేటటువంటి ఈ తయారయ్యేటటువంటి ఈ వంటలన్నిట్లోనూ ఈ ఉల్లిపాయ ముక్కలు కలవాలి. ఇవి అందరికీ కూడా చేరాలి, అందాలి అని చెప్పేసి ఒక పెద్దామె, ఒక గ్రేట్ మాస్టర్ దీనిని మనకి బహుమతిగా ఇచ్చిందని చెప్పారంటండి. చెప్పి ఆ వంటల్లో దాన్ని అంతటిని కూడా కలిపిచ్చారంట. అది చాలా బాగా అనిపించింది నాకు. ఆ తర్వాత ఒకావిడ ఏం చేశారంటే, ఇది అంతకుముందు నేను విన్నాను ఫ్రెండ్స్. నేను చూడలేదు. ఈ ఉల్లిపాయలది నేను చూసాను. కానీ ఇది నేను విన్నాను. ఏంటంటే పత్రి సార్ దగ్గరికెళ్తున్నాను. నా తండ్రి నేనెప్పుడు ఏమీ పెట్టుకోలేదు ఆయనకి. మరి ఏదైనా కొంచెం నేను చేసి తీసుకెళ్తాను. ఏమో నాకు అవకాశం దొరుకుతుందేమో నా తండ్రికి పెట్టుకునేది అని చెప్పేసి ఆవిడ కొంచెమంతా స్వీట్ చేసుకొని తీసుకొచ్చారండి. జనరల్‌గా సార్ స్వీట్స్ తినరు అసలు. ఆయన స్వీట్ ఇష్టపడరు, తినరు. అయితే స్వీట్ చేసుకొని తీసుకొచ్చారంట ఆవిడ. తీసుకొచ్చి తన పక్కనే బాక్స్‌లో పెట్టుకొని ఉంచుకున్నారు. అంటే ధ్యాన మహాచక్రం అంటే ఎట్లా ఉంటదో మనకి తెలిసిందే గదా! ఎంత హడావిడి ఉంటుందో. తన పక్కనే పెట్టుకొని కూర్చున్నారు. సారు స్టేజ్ మీద అయిపోయింది. అంతా అయిపోయింది. అయిపోయి దిగిన తర్వాత తనకి ఎదురొచ్చే వాళ్ళందరికీ కూడా మాట్లాడుతూ, షేక్ హ్యాండ్ ఇస్తూ తిన్నగా ఆవిడ దగ్గరికొచ్చారు. వచ్చి ఆహ్, ఏది నా కోసం తెచ్చిందని అడిగారంట. అప్పుడు ఆవిడ సంబరపడిపోతా తన బ్యాగ్‌లో నుండి ఆ బాక్స్ తీసి ఆయనకిస్తే, ఆయన దాంట్లో నుండి 3 స్పూన్లు తిన్నారంట ఫ్రెండ్స్. ఇది ఆవిడ ఎంత సంబరంగా చెప్పిందంటే తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఏదైనా మనం ఒక దానికి బహుమతి తీసుకెళ్ళటం అంటే అది ఫ్రెండ్స్. అంతేగాని ఆహ్, చంపటానికి, నరకటానికి తీసుకెళ్ళేవి బహుమతులు కాదు ఫ్రెండ్స్. ఇది ఆహ్, నాకు ఇది చదువుతుంటే బహుమతులు అంటే ఆ 2 ఇన్సిడెంట్స్ నాకు గుర్తొచ్చినాయి ఫ్రెండ్స్. దీనికి దానికి సంబంధం లేదు. కానీ నాకు గుర్తొచ్చిందని నేను చెప్తున్నాను. నిజానికి వాటిని అప్పటికి వధించరు. కానీ ఆర్క్‌లోని జంతువులలో కలుపుతారు. సాధారణంగా ఆ కొత్త దీపాన్ని ఏ ఒక యువరాజో, ఏ మంచు పర్వతాలలోని ప్రముఖుడో బహుమతిగా ఇస్తాడు. బహుమతి ఇవ్వడాన్ని గొప్ప గౌరవంగా, అదృష్టంగా భావిస్తారు. మరంతే గదా! సంవత్సరానికి ఒకసారి ఒక గొప్ప వేడుక జరుగుతుంది. అందులో ఇంపార్టెంట్ మిగతావన్నీ కూడా కాయగూరలు, జంతువులు ఇటువంటివేమీ కాకుండా తిన్నగా దీపం, అందరూ వెలిగించుకునే దీపం ఏదైతే ఉందో సజీవ దీపం అనే పేరుంది. దైవ పీఠం మీద ఉంచబడుతుందది. అటువంటి దానికి గొప్ప ఈ బహుమతి ఇచ్చే అవకాశం రావటం నిజంగా గొప్ప విషయం గదా! మరది. ఆహ్, బహుమతి ఇవ్వడాన్ని ఒక గొప్ప గౌరవంగా, అదృష్టంగా భావిస్తారు. దానికి పోటీ పడేవారు ఎక్కువగా ఉండటంతో ముందు సంవత్సరపు వేడుకలు ముగిసే సమయంలోనే లాటరీ తీసి ఆ అదృష్టం కోసం ముందుకు వచ్చిన వారిలో ఒకరిని ఎన్నిక చేయడం ఆచారం. తాను సమర్పించే దీపం అంతవరకు ఇవ్వబడిన దీపాలన్నింటికన్నా ఖరీదైనదిగా, పనితనంలో మిన్నగా ఉండాలని యువరాజులు, ప్రముఖులు ఎంతో భక్తితో, అకుంఠిత ఉత్సాహంతో పోటీ పడతారంట ఫ్రెండ్స్. మరి అది గొప్ప వాళ్ళకున్న ఆ శ్రద్ధని, భక్తిని, వాళ్ళకున్న సంపదని అంతా ప్రెజెంట్ చేయటానికి ఒక గొప్ప అవకాశం అన్నమాట అది. లాటరీ ప్రకారం ఆ సంవత్సరం దీపాన్ని బహుమతిగా ఇచ్చే అవకాశం బెధారి యువరాజుకి వచ్చింది.
ఆ యువరాజు ఎంత ధనికుడో, ఆర్క్ పట్ల అతనికి ఎంత ఆసక్తి, ఉత్సాహం ఉన్నాయో తెలిసిన జనం ఆ క్రొత్త దీపం కోసం ఎంతో ఉత్సుకతతో ఎదురు చూశారు. మరి కరెక్టే కదా! ఆయనకి ఆర్క్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఇష్టం ఉంది. తర్వాత ఆయన దగ్గర డబ్బుంది బాగా. కాబట్టి అది ఇంకెంత గొప్పగా ఉంటుందో అని అనుకోవటం ఇంట్రెస్ట్ ఉంటుంది సహజమే కదా! ఆ రోజు సాయంత్రం షమాదం మమ్మల్ని, మాస్టర్‌ని పిలిచి ముఖ్యంగా మాస్టర్‌ని సంబోధిస్తూ ఇలా మాట్లాడాడు. షమాదం అంటున్నాడు, "రేపు ఒక పవిత్రమైన రోజు. దానిని పవిత్రంగా ఉంచవలసిన బాధ్యత మన పైన ఉంది. గతంలో మన మధ్య ఎలాంటి తగాదాలున్నా వాటిని ఇప్పుడే, ఇక్కడే పాతిపెడదాం. ఆర్క్ పురోగమనంలో వేగం తగ్గరాదు. దాని ఆవేశం, ఉత్సాహం తగ్గకూడదు. ఆర్క్ ఆగిపోవడం అన్నది జరగకుండా భగవంతుడు చూడుగాక." అంటే ఈయన కంగారు ఏ స్థాయిలో ఉందో చూడండి ఫ్రెండ్స్. నేను ఈ ఆర్క్‌కి సీనియర్‌ని. ఆజ్ఞాపించడం అన్నది దుస్సహమైన అది నా కర్తవ్యం. ఎవరిని వాళ్ళు ఎలా సమర్థించుకుంటారో చూడండి ఫ్రెండ్స్. ఆర్క్ యొక్క పురోగమనం చూడటం నా ధర్మం. ఆ ధర్మం, అధికారం, బాధ్యతలు అన్నవి అనుక్రమంలో నాకు సంక్రమించాయి. నా అంతట నేనుగా ఉన్న పళంగా పడినయి కాదు. ఒక వరుస ప్రకారం అదొచ్చి నాకు సంక్రమించినయి. అంటే ఒక రాజున్నాడంటే రాజు కొడుకు మళ్ళీ రాజయినట్టుగా. ఇలాగా దాని ప్రకారం నాకు సంక్రమించినాయి. ఈ 9 మందిలోనూ దీని తర్వాత ఎవరు అర్హుడు అనేది చూసుకుని నాకిచ్చారు గానీ, ఉత్తినే రాలేదు నాకు ఈ పోస్ట్ అన్నట్టు చెప్పాడనమాట. నేను చనిపోయినప్పుడు అవి మీలో ఒకరికి సంక్రమిస్తాయి. నా అవకాశం కోసం నేను ఎదురు చూసినట్లే మీ అవకాశం కోసం మీరు ఎదురు చూడండని చెప్తున్నారాయన. మిర్దాద్ పట్ల నేను తప్పుగా ప్రవర్తించి ఉంటే అతడు నా తప్పుని క్షమించాలి అని అంటే అక్కడికొచ్చి మిర్దాద్ ఈ గొడవలు ఇద్దరి మధ్య ఉంది. ఇష్యూస్ ఉన్నాయి గాబట్టి, దానివల్ల ఏదైనా తీసుకొచ్చి అతనేమైనా ఒక మాట రేపెడతాడేమో అన్నట్టు ఇతను ముందుకు ముందే పిలిచి మాట్లాడుతున్నాడు. తనకెవరు ఎదురు రాకుండా. మిర్దాద్ చెప్తున్నాడు. "మిర్దాద్‌కి నువ్వు ద్రోహం చెయ్యలేదు. నీకు నువ్వే ఘోరమైన ద్రోహం చేసుకున్నావని" చెప్తున్నారు. షమాదం అన్నాడు కదా! షమాదంకి ద్రోహం చేసుకునే స్వాతంత్రం షమాదంకి కూడా లేదా అని అడుగుతున్నాడు. నాకు మంచి చేసుకునే స్వాతంత్రం, నాకు చెడు చేసుకునే స్వాతంత్రం, మంచి చేసుకునే స్వాతంత్రం సరే. చెడు చేసుకునే స్వాతంత్రం కూడా నాకు లేదా అని అడుగుతున్నాడు. ద్రోహం చెడు గూడా కాదు ద్రోహం. మిర్దాద్ చెప్తున్నాడు. తప్పు చేయడానికి స్వతంత్రమా? ఎంత విరుద్ధంగా ఉన్నాయి 2 పదాలు. ఎవరి పట్ల వారు తప్పు చేసినా అది తప్పుకు బానిస కావటమే. ఇది చదువుతున్నప్పుడు మొదటిసారి ఇది చదివినప్పుడు నాకిది చురకలాగా తగిలింది ఫ్రెండ్స్. ఎట్లా అంటే నాడీ కీలెరిగి వాత పెట్టమన్నారు ఫ్రెండ్స్. అంటే ఆ కీలు మలుపు ఎక్కడైతే అది టర్న్ అవుతుందో, కదలకుండా ఉందో, దాని మీద సరిగ్గా వాత పెడితే అది చురుగ్గా ఉండి యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మిగతాదంతా కూడా సరిగ్గా పనిచేస్తుంది మిషనరీ అంతా అని దానికి అర్థం అనమాట. అలాగే తప్పు చేయడానికి స్వతంత్రమా? ఎంత విరుద్ధంగా ఉన్నాయి తప్పు, స్వాతంత్రం సంబంధమే లేదు. విరుద్ధంగా ఉన్నాయి 2 పదాలు. ఎవరి పట్ల వారు తప్పు చేసినా అది తప్పుకు బానిస కావడమే అవుతుంది. చదివినప్పుడు నాకు కొట్టింది ఫ్రెండ్స్. మనం ఒక తప్పు చేస్తే ఏమవుతుందిలే ఎవరు చూడట్లేదులే అని అనుకుంటాం. కానీ ఆ తప్పుకి మనం బానిసవుతున్నాము అనే సత్యం మనకు తెలీదు ఫ్రెండ్స్. ఇతరుల పట్ల తప్పుగా ప్రవర్తించడం అంటే బానిసకు బానిస కావటం. వాళ్ళు తప్పు చేసి బానిస అయ్యారు గదా! ఆల్రెడీ ఒకసారి. లేకపోతే మనకెందుకు తప్పు చేయాలనిపిస్తది? ఇతరుల పట్ల తప్పుగా ప్రవర్తించడం అంటే ఎవరైనా మనల్ని ఒక మాట అంటున్నారు, తప్పు చేశారు. తప్పు చేసినప్పుడు వాళ్ళు ఆ తప్పుకు బానిస అయ్యారు. వాళ్ళు బానిస ఆల్రెడీ. వాళ్ళు మాట్లాడారని చెప్పేసి మనం కూడా మాట్లాడటం మొదలుపెడితే ఆ బానిసకి బానిస అవుతామంట ఫ్రెండ్స్. అబ్బబ్బబ్బా! ఆ తప్పిదం బరువు చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఆ బానిసకి ఎంత బరువుందో తెలీదు. వాళ్ళని మీదెత్తుకోవటం, వాళ్ళకి బానిస అవ్వటం అంటే, వాళ్ళు చెప్పినట్టల్లా చేయటం అంటే మరి ఇంకెంత బరువు అది. క్షమాదం అంటున్నాడు. నా తప్పుని సమర్థించుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నప్పుడు, ఇక దానివల్ల నీకేం ఇబ్బంది?
నేను తప్పు చేయకుండా ఉండను అని ఇతను అనట్లేదు. నా తప్పుని సమర్థించుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. నేను తప్పు చేయలేదు అనట్లేదు. నా తప్పుని నేను చెయ్యను అని అనట్లేదు. నా తప్పుని సమర్థించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నప్పుడు, ఇక దానివల్ల నీకేమి ఇబ్బంది అని అడుగుతున్నారు. వ్యాధిగ్రస్తమైన పన్ను బాధని భరించగల శక్తి నాకు ఉన్నప్పుడు నా బాధ వల్ల నీకేం నష్టం అని నోటిని అడుగుతుందా? ఎవరికి నష్టం మరి? పన్ను నొప్పి పెడుతుంది అనుకోండి. ఈ ఆ పన్ను ఏమంటుంది? నొప్పి నాది, నేను బాధపడేది, నీకేంటి నష్టం అని నోటిని అడిగితే ఎలా ఉంటుందో, ఎంత అర్థం పర్థం లేదు. ఇది కూడా అలానే ఉందని చెప్తున్నారు ఆయన. క్షమాదం అంటున్నారు. నన్ను నన్నుగా ఉండనివ్వు. బరువుగా ఉన్న నీ చేతిని నా నుంచి తప్పించు. నీ తెలివిగల మాటలతో నన్ను కొట్టకు. ఇన్ని రోజులు ఇక్కడ ఎలా కష్టపడ్డానో మిగిలిన రోజుల్లో కూడా నన్ను అలాగే ఉండనివ్వు. వేరే చోటుకు వెళ్ళి అక్కడ నీ ఆర్క్‌ని నిర్మించుకో. ఈ ఆర్క్‌ని వదిలివేయి. వేరే నీకు నాకు నీ ఆర్క్‌కి నా ఆర్క్‌కి ఆమడ దూరం. ఈ ప్రపంచం చాలా సువిశాలమైనది. రేపటి రోజు నా రోజు. నా రోజు నువ్వు పక్కకు తప్పు. నా పనిని నన్ను చేసుకొని, మీలో ఏ ఒక్కరు నా పనిలో చొరబడడం నేను సహించను అని చెప్తున్నారు. జాగ్రత్త. దేవుడి పగల, ప్రమాదం పగ చాలా భయంకరమైనది. జాగ్రత్త. దేవుడి పగలాగానంట. దేవుడికి పగ ఉంటుందా ఎక్కడైనా? క్షమాదం పగ చాలా భయంకరమైనది, జాగ్రత్త అని చెప్తున్నారు. నరోండా చెప్తున్నారు. సీనియర్ గదిలో నుంచి బయటకు రాగానే మాస్టర్ తల పంకించి ఇలా అన్నారు. పంకించి అంటే ఓకే అని, ఇలా ఉంది ఆ సిచ్యుయేషన్ అని చెప్పేసి ఆయన ఒక అంచనాకు వచ్చి తల ఇలా ఊపి చెప్తున్నారు. క్షమాదం హృదయం ఇంకా క్షమాదం హృదయమే, అది అలానే ఉంది, అతడిలో మార్పు రాలేదు అంటే ఆయన ఈ మాట్లాడే మాటల్ని బట్టి గమనిస్తారు. నరోండా అన్నారు. పత్రి సార్ ఎప్పుడూ కూడా మనల్ని ఒక ఎక్స్పీరియన్సెస్ చెప్పమని ఆయన అడిగారు అంటే అది ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, మనం చెప్తున్నప్పుడు ఆయన మన కళ్ళల్లోకి చూస్తూ ఉంటారు. ఆయన వింటున్నారు, ఎక్స్పీరియన్స్ వింటున్నారు అని మనం అనుకుంటాము. కానీ ఆయన ఆ ఎక్స్పీరియన్స్ని మనం చెప్పేటప్పుడు మనలో జరిగే మార్పుల్ని, దానిని ఎక్స్పీరియన్స్ చేయటం వల్ల మనలో ఏం మారింది అనే దాన్ని, మనలో జరిగే అది చెప్తున్నప్పుడు మనలో జరిగే మార్పుల్ని ఆయన గమనిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఒక గురువు ఎప్పుడూ కూడా ఎదురు వాళ్ళ నుండి వినేటప్పుడు దీన్ని గమనిస్తారు ఫ్రెండ్స్. మార్పు వచ్చిందా లేదా, ఏ రకంగా వచ్చింది అనేది గమనిస్తూ ఉంటారు. ఈయన కూడా అలాగే గమనించారనమాట. అతడిలో మార్పు రాలేదు అని చెప్పారు. నరోండా చెప్తున్నారు. షమాదంకి ఆనందం కలిగేలా ఆ రోజు ఉదయం వేడుకలని ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగాయి. క్రొత్త దీపం తెచ్చి వెలిగించవలసిన సమయం వచ్చింది. తెల్లటి దుస్తులు ధరించి పొడవుగా ఠీవిగా ఉన్న వ్యక్తి మోచేతులతో గుంపులను నెట్టుకుంటూ అతి కష్టంగా దారి చేసుకుని దైవపీఠం వైపు వెళ్ళాడు. బెధారి యువరాజు పంపిన వ్యక్తి అతడు అని, క్రొత్త దీపం తెస్తున్నాడు అని ఒకరికొకరు చెప్పుకున్నారు. ఆ వెలలేని విలువైన వస్తువు కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూశారు అంతా. కొత్త సంవత్సరానికి వెలలేని బహుమతి తెచ్చిన వ్యక్తి అతడు అని అందరిలాగా అనుకున్న షమాదం గౌరవ సూచకంగా వంగి నమస్కరించాడు. ఆ వ్యక్తి షమాదంకి చిన్నగా ఏదో చెప్పాడు. ఆ తరువాత తన జేబులో నుంచి ఒక కాగితం తీసి ఇది బెధారి యువరాజు పంపిన సందేశం అని చెప్పి చదవటం మొదలుపెట్టాడు. దీపం ఇస్తాడు అనుకుంటే ఆయన చెవిలో ఏదో షమాదం చెవిలో ఏదో చెప్పి జేబులోంచి ఒక లెటర్ తీసి ఆయన చదవటం మొదలుపెట్టాడు. ఇది బెదార్ రాజు పంపించిన సందేశం అని చెప్పేసి. ఆర్క్‌లో సమావేశమైన మంచు పర్వత వాసులైన తోటి మానవులకు మునుపటి బెధారి యువరాజు నుంచి శాంతి, సోదర ప్రేమ. మునుపటి బెధారి యువరాజు ఇప్పుడు కాదు ఫ్రెండ్స్. నుంచి శాంతి, సోదర ప్రేమ అంటే ఆయన దీన్ని రాస్తున్నప్పుడు బెధారి యువరాజుగా దాన్ని పంపించలేదు. అఫీషియల్ గా పంపించారే తప్ప వీళ్ళల్లో ఒకళ్ళుగానే ఆ సమాచారాన్ని ఆయన అందించారు. నాకు ఆర్క్ పట్ల ఉన్న అత్యంత భక్తికి మీరు సాక్షులు. ఈ సంవత్సరం దీపాన్ని బహుకరించవలసిన బాధ్యత నాపై పడింది.
ఆర్క్కు బహుమతిగా అవడానికి కావలసిన అర్హతను, దానిని సంతరించడంలో నా ధనాన్ని, తెలివితేటలను పూర్తిగా వినియోగించాను. నా ప్రయత్నాలకు తగిన బహుమతి లభించింది. నా ధనం, నా పనిలో నా నైపుణ్యం తయారు చేసిన దీపం చూడడానికి నిజంగా ఒక అద్భుతం అది. అయితే దేవుడు క్షమాహృదయుడు, దయాశీలి. అతడు నా దారిద్ర్యాన్ని బహిర్గతపరచలేదు. అంటే ఈ బయటికి కనిపించే సంపద అంతా ఉంది. ఆయన యువరాజు. ఆయన దగ్గర చాలా సంపద ఉంది. దాంతో చాలా చక్కగా ఆ దీపాన్ని తయారు చేశారు. అది ఒక అద్భుతం. కానీ దేవుడు క్షమాహృదయుడు, దయాశీలి. అతడు నా దారిద్ర్యాన్ని బహిర్గతపరచలేదు. అతడు నన్ను కళ్ళు మెరిబిట్లు గొలిపే కాంతి, ఎప్పటికీ ఆరని వెలుగు ఉన్న మరో దీపం దగ్గరకు నడిపించాడు. ఆ దారిద్ర్యాన్ని బహిర్గతపరచకుండా ఏం చేశాడంటే, నన్ను కళ్ళు మిరుమిట్లు కొలిపే కాంతి, ఎప్పటికీ ఆరని వెలుగు ఉన్న మరో దీపం దగ్గరకు నడిపించాడు. ఆ దీపాన్ని చూడగానే చాలా విలువైనది అనుకుంటున్న నా దగ్గర ఉన్న దీపానికి ఎలాంటి విలువ లేదని అర్థమైంది. సిగ్గుపడి దానిని పనికిమాలిన గుట్టలో విసిరేశాను. ఎంత తెలివైన వాడో చూసారా ఫ్రెండ్స్? చేతితో చేయబడని ఆ సజీవ దీపాన్ని హృదయపూర్వకంగా మీకు సమర్పించుకుంటున్నాను. అంటే చేతితో చేయబడని అంటే దానంతట ఆ దీపం దానంతట అదిగా తయారైందనమాట. దానిని మీకు హృదయపూర్వకంగా సమర్పించుకుంటున్నాను. దానిని చూసి మీ కళ్ళకు విందు చేయండి. మీ దీపాలను దానితో వెలిగించుకోండి. దాని పేరు నిర్దాద్ అని చెప్పారు ఆయన. అతడి వెలుగుని పొందే అర్హత మీకు ఉండుగాక. ఇది ఆ లెటర్లో ఉన్నటువంటి సందేశం ఫ్రెండ్స్. దూత చివరి మాటలు అని అనక ముందే అతడి ప్రక్కనే నిలబడి ఉన్న సమాధం అకస్మాత్తుగా దయ్యంలా మాయమైంది. అంటే దైవం ఒకలా మాయమవుతుంది, దయ్యం ఒకలా మాయమవుతుంది కాబోలు ఫ్రెండ్స్. సమాధం అకస్మాత్తుగా దయ్యంలా మాయమయ్యాడు. అంటే తట్టుకోలేని విధంగా. మాస్టర్ పేరు ఎవ్వరూ ప్రవేశించని అరణ్యంలోకి శక్తివంతమైన గాలిలా ఆ సమావేశంలోకి వెళ్ళింది. ఎవ్వరూ ప్రవేశించలేని అరణ్యంలోకి ప్రవేశించని మాస్టర్ పేరు ఎవ్వరూ ప్రవేశించని అరణ్యంలోకి, ఆ అరణ్యంలోకి ఎవరు ప్రవేశించరంట ఫ్రెండ్స్. శక్తివంతమైన గాలిలా ఆ సమావేశంలోకి వెళ్ళింది. ఎవ్వరూ ప్రవేశించిన అరణ్యంలోకి శక్తివంతమైన గాలి మాత్రమే వెళ్ళగలుగుతుంది ఫ్రెండ్స్. అలా వెళ్ళిందట. పెద్దారాజు సందేశంలో చెప్పబడిన సజీవ దీపం అయిన మాస్టర్ని చూడడానికి అందరూ ఆరాటపడ్డారు. జనసందోహం జనసందోహంచే చూడబడడానికి దైవపీఠం మెట్లు ఎక్కుతున్న మాస్టర్ కనిపించాడు. జనసందోహంచే చూడబడడానికి దైవపీఠం మెట్లు ఎక్కుతున్న మాస్టర్ కనిపించాడు. అప్పటిదాకా ఆయన ఎక్కడున్నారో ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. స్టేజ్ మీద ఉన్నటువంటి సమాధమేమో మాయమైపోయాడు. ఈయన సందేశం అయిపోగానే అప్పుడు మాస్టర్ పేరు అందరూ ఎప్పుడైతే మాట్లాడుకుంటున్నారో అప్పుడు వాళ్ళు చూడబడటానికి దైవపీఠం మెట్లు ఎక్కుతున్న మాస్టర్ కనిపించాడు. ఆయన ఎటు నుండి వచ్చారో తెలియదు, ఎప్పుడు వాళ్ళకంటే ముందుకెళ్ళారో తెలియదు, మెట్లు ఎలా ఎక్కుతున్నారో తెలియదు ఫ్రెండ్స్. తక్షణమే అలలా కదులుతున్న ఆ మానవ సందోహం అప్రమత్తంగా, ఆతురతగా, శ్రద్ధగా ఉన్న ఒకే మనిషి అయ్యింది. అంటే అందరి దృష్టి కూడా ఆయన్ని గమనించటంలో, ఆయన ఏం చెప్తారా అని ఎదురు చూడడంలో ఫోకస్ చేసింది ఫ్రెండ్స్. అందరి దృష్టి కూడా దాని మీద ఉంది. ఒకే మనిషి అయ్యింది. ఎంత చక్కటి కంపారిజన్ చూడండి. పత్రి సార్ స్టేజ్ మీద ఆయన కూర్చుని 3 గంటల ధ్యానం అయిపోగానే ఆయన ఏం సందేశం ఇస్తారా అని చెప్పేసి అందరూ కూడా ఇలానే ఎదురు చూస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. అప్పుడు మాస్టర్ మాట్లాడాడు. ఇది డే ఆఫ్ ద ఆర్క్ ఆర్క్ డే ఆఫ్ ద ఆర్క్ రోజున ఆర్క్ యొక్క క్రతువులు ఫ్రెండ్స్. ఈ చాప్టర్ ఇది. ఇంతటితో ఈ చాప్టర్ ముగిసింది ఫ్రెండ్స్. దీని తర్వాత ఇంకా ఒకే ఒక్క చాప్టర్ ఉంది ఫ్రెండ్స్. అది ఫైనల్ చాప్టర్. అది ఇంకా డీప్ గా ఉంది ఫ్రెండ్స్. మరి అది తెలుసుకునే ముందు ఈ
డే ఆఫ్ ద ఆర్క్ రోజు ఆర్క్ యొక్క క్రతువులు అనేది ఏ ఏ రకమైన క్రతువులు అందులో ఉంటాయి, ఏమి ఉద్దేశించి ఉంటాయి, అవి మాస్టర్ అంటే మిర్తాద్ వచ్చిన తర్వాత అవి ఎలా మార్పులు చెందాయి అనేది మన శుభ్రంగా చక్కగా విని తెలుసుకుని జీర్ణించుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే అన్నెసరీ అయిన వాటిని వదిలివేస్తున్నప్పుడు ఎంత వదిలేస్తామో అంత మనం తేలికవుతాం ఫ్రెండ్స్. పత్రి సార్ చెప్పారు వస్తు ప్రామాణిక సూత్రం మీద ఆధారపడద్దు అని వరలక్ష్మి మేడంకి. ఇందులో మిర్దాద్ కూడా చెప్పారు ఎంత ఎక్కువ పోగేసుకుంటే అంత ఎక్కువగా వాటి అధీనంలో ఉంటావు, ఎంత తక్కువ పోగేసుకుంటే అంత తక్కువగా వాటి అధీనంలో ఉంటావు అని చెప్పేసి. మనం ఏం కోరుకుంటాము ఎప్పుడైనా కానీ మనం దేంట్లోనైనా బందీ అవ్వాలని ఇష్టపడతామా, కోరుకుంటామా, కోరుకోం కదా. కాబట్టి మనం దాన్ని చేద్దాం ఫ్రెండ్స్. మరి ఇంతటితో ఈ అధ్యాయం ముగిసింది ఫ్రెండ్స్. మరి ఈ మిర్దాద్ గ్రంథాన్ని మనకు అందించినటువంటి మైఖేల్ నైమి గారికి, సూర్యకుమారి మేడంకి, సూర్యకుమారి మేడం దాన్ని కేవలం ట్రాన్స్లేట్ చేసి ఇస్తే దాని అణువణువన తన శక్తిని నింపినటువంటి, ముందు ముందు ఎవ్వరు చదివినా కూడా వాళ్ళకి ఇదే అవగాహన వాళ్ళకి అందాలి ఫ్రెండ్స్, అలా నింపుతారు సార్. ఇలా నింపినటువంటి ఆదిగురువు బ్రహ్మర్షి పత్రిజీకి ఎంతో కృతజ్ఞతలు. దీనిని స్వీకరిస్తున్న మీకు, మనకి అందరికీ ఎంతో కృతజ్ఞతలతో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.